హాయ్ అండి. వెల్కమ్ టు ఢిల్లీస్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం చేయబోయే టీమ్ అనాలిసిస్ వచ్చేసరికి గుజరాత్ టైటన్స్. ఈ గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి ఫస్ట్ నుంచి ఛాంపియన్స్ పెద్దగా లేకపోయినా కానీ మంచి పెర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చింది. మంచి పొజిషన్స్లో అయితే నిలిచింది సీజన్ ఎండింగ్కి వచ్చేసరికి. అండ్ లాస్ట్ సీజన్ గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి బ్యాటింగ్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ అండ్ షర్ఫెన్ రూదర్ఫోర్డ్. అండ్ అలాగే బౌలర్స్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ. కేవలం వీళ్ళ మీదే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ వరకు కూడా చేరింది. బట్ ఆఫ్టర్ ఆప్షన్ కనుక ఒకసారి మన టీం చూద్దాం. బ్యాటర్స్ వచ్చేసరికి కెప్టెన్ శుభ్మన్ గిల్, జాస్ బట్లర్, కుమార్ కుష్గార్, అనూజ్ రావత్, టామ్ బ్యాంటన్, గ్లెన్ ఫిలిప్స్, సాయి సుదర్శన్. అలాగే ఆల్రౌండర్స్ వచ్చేసరికి నిశాంత్ సిద్ధు, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, సాయి కిషోర్, జయంత్ యాదవ్, జెసన్ హోల్డర్, రాహుల్ టవాటియా, షారుఖ్ ఖాన్. అలాగే బౌలర్స్ వచ్చేసరికి కగిసోర్ అపాడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, సుథార్, గునూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, అశోక్ శర్మ, పృథ్వీరాజ్ ఎర్రా, లూక్ వుడ్, రషీద్ ఖాన్. ఇదండి కంప్లీట్ టీమ్. సో ఈ టీంలో మెయిన్ యాడ్ అయింది వచ్చేసరికి జెసన్ హోల్డర్. అలాగే గ్లెన్ ఫిలిప్స్ ఏమైనా ఆడతాడేమో చూడాలి సరే. అండ్ టామ్ బ్యాంటన్ ఉన్నాడు. సో టామ్ బ్యాంటన్ ఎలా ఆడతాడు, గ్లెన్ ఫిలిప్స్ ఎలా ఆడతాడు, అండ్ రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్, కగిసోర్ అబాడా మోస్ట్లీ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ మీద ఉంటాయి. అండ్ బ్యాకప్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా కగిసోర్ అబాడా లాంటి ఫాస్ట్ బౌలర్కి అయితే లూక్ వుడ్ లాంటి బ్యాకప్ అయితే ఉన్నాడు. బట్ కంప్లీట్గా ఈ టీం పెద్దగా మారిపోయింది అయితే ఏం లేదు. అండ్ జసన్ హోల్డర్ వచ్చేసరికి రీసెంట్ ఫామ్ చాలా బాగానే ఉంది. రీసెంట్ T20 వరల్డ్ కప్లో కూడా జసన్ హోల్డర్ చాలా బాగానే ఆడిన స్టాట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా లెట్ us ఎక్స్పెక్ట్ ఫర్ బెస్ట్ ఆఫ్ జీటీ దిస్ సీజన్ ఆల్సో. అండ్ జీటీ ఇంకొంచెం టీంలో బ్యాలెన్స్ అండ్ మిడిల్ ఆర్డర్లో ఇంకొంచెం మారాలంటే కనుక సాయి సుదర్శన్ని వాళ్ళు ఏమన్నా మిడిల్ ఆర్డర్కి ఏమన్నా మారుస్తారా యాజ్ ఓపెనర్ నుంచి, ఆర్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కింద ఓపెనర్ కానీ సాయి సుదర్శన్ ఉంచేస్తారా అనేది ఒకసారి చూడాలి. అండ్ గ్లెన్ ఫిలిప్స్ని కనుక ఖచ్చితంగా ఆల్రౌండర్గా యూస్ చేసుకోగలిగితే లైక్ ఫీల్డర్, బౌలర్ అండ్ బ్యాటర్, తను కూడా ఒక బిగ్గెస్ట్ అసెట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ట్రేడ్లో షర్ఫెన్ రూదర్ఫోర్డ్ని వదిలేసుకోవటం అనేది జీటీ చేసిన పెద్ద మిస్టేక్ అనే చెప్పాలి. సో దిస్ ఈజ్ మై కంప్లీట్ అనాలిసిస్ ఆన్ జీటీ. సో జీటీ ఖచ్చితంగా లాస్ట్ సీజన్ కంటే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. అండ్ షర్ఫెన్ రూదర్ఫోర్డ్ విషయంలో అయితే కొంచెం వీక్గానే కనబడుతుంది తను వదిలేసుకుంది కారణంగా. అండ్ బట్లర్ ఫామ్ కూడా కొంచెం డౌట్ ఉంది. సో ఆన్ పేపర్ అయితే జీటీ ఇది. అండ్ దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ ద జీటీ. అండ్ ప్రతి వీడియోకి మీరు చేసే సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా థ్యాంక్స్ అండి. బట్ దయచేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.